ఎన్సిఎఫ్ 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సిఆర్టీ 2005లో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని రూపొందించింది. దీనికోసం యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ యశ్పాల్ చైర్పర్సన్గా 34 మంది విద్యావంతులతో జాతీయ స్టీరింగ్ కమిటీ నియమించారు. దీంట్లో పనిచేసిన ఫోకస్ గ్రూపులు 21 అండ్ దీంట్లో సభ్యుల సంఖ్య 35 34+1. ఇది 4వ పాఠ్య ప్రణాళిక చట్టం. గతంలో 1975, 1988, 2000 సంవత్సరంలో ఎన్సిఎఫ్లు వచ్చాయి. ఇది ప్రస్తుతం ఎన్సిఎఫ్ 2005 అనేది 4వ పాఠ్య ప్రణాళిక చట్టం. ఎన్సిఎఫ్ 2005ని క్యాబ్ సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2005 సెప్టెంబర్లో ఆమోదించింది. అండ్ ఎన్సిఎఫ్ 2005లోని అంశాలు 22 భాషల్లోకి అనువదించబడ్డాయి. 17 రాష్ట్రాల సిలబస్ని ప్రభావితం చేసింది. అండ్ దీని యొక్క నివేదిక లెర్నింగ్ వితౌట్ బర్డన్, భారం లేని అభ్యసనం అనే నివేదిక ఆధారంగా ఎన్సిఎఫ్ 2005ని రూపొందించారు. నివేదికను రూపొందించింది ఎన్సిఆర్టీ. నియమించిన వారు ఎంహెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అప్పటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చైర్మన్ గారు కపిల్ సిబాల్. అండ్ ఈ స్టీరింగ్ కమిటీలో ఉన్న ఏకైక ఆంధ్రురాలు శాంతా సిన్హా. అండ్ ఎన్సిఎఫ్ 2005 అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథంలోని సృజనాత్మకత శక్తి, సహజమైన ఆనందం, బాల్యానికి కీలకమైన అంశాలు అనే వాక్యంతో ఈ ఎన్సిఎఫ్ 2005 అనేది ప్రారంభమవుతుంది. అండ్ దీని యొక్క ముగింపు వాక్యం నేటి విద్యా విధానం చదువుకున్న మూర్ఖుని తయారు చేస్తుంది అనే వాక్యంతో ఈ ఎన్సిఎఫ్ 2005 అనేది ఎండ్ అవుతుంది. అండ్ మెయిన్ ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య ఉద్దేశం ఎలిమెంటరీ విద్య, దట్ మీన్స్ 1st to 8th క్లాస్. ఎలిమెంటరీ విద్యలో గుణాత్మక విద్య ఆవశ్యకతను గుర్తించి ప్రవర్తన నిర్మాణానికి ఆత్మవిశ్వాసం పెంపొందించడం మరియు ప్రపంచ స్థాయి ప్రమాణాలు పెంపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్సిఎఫ్ 2005 యొక్క మార్గదర్శక నియమాలు 4. పాఠశాల జీవితాన్ని పాఠశాల బయటి జ్ఞానంతో అనుసంధానం చేయడం, కంఠస్థం, బట్టి పద్ధతుల నుంచి అభ్యసనాన్ని దూరం చేయడం, పాఠ్య ప్రణాళికను పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం చేయకుండా విస్తరించడం, పరీక్షలను సులభతరం చేసి తరగతి జీవితంతో ఐక్యం చేయడం. ఏ సబ్జెక్టు కూడా ఒకే పాఠ్యపుస్తకాన్ని నిర్దేశించరాదు అని చెప్పింది మొదలియార్ కమిషన్. కిక్కిరిసిన తరగతుల్లో సృజనాత్మక బోధన అనేది అసాధ్యం అని చెప్పింది కొఠారి కమిషన్. అండ్ ఎస్జిటి టీచర్కి 5 సంవత్సరాల శిక్షణ అనేది అవసరం అని చెప్పింది చటోపాధ్యాయ కమిటీ. ఉపాధ్యాయుడు అనేవాడు అనుసంధానకర్త అని చెప్పింది ఎన్సిఎఫ్ 2005. అండ్ ఎన్సిఎఫ్ 2005లోని ఉన్న అధ్యాయాలు 5 అధ్యాయాలు, 38 అంశాలు. అధ్యాయం 1 చూసుకున్నట్లయితే మొదటిది దృక్పథాలు. విద్యా ప్రణాళిక శ్రమలేని అభ్యసనం పాటించాలి. సాంఘిక న్యాయం, సమానత్వం, లౌకికవాదం వంటి విలువలు పాఠ్య ప్రణాళికలో ప్రతిబింబించాలి. ప్రజాస్వామిక విలువలు, లింగ సమానత్వం, ఎస్సీ ఎస్టీ సమస్యలు, అంగవైకల్యం వారి అవసరాలు తీర్చాలి. అధ్యాయం 2 అభ్యసనం మరియు జ్ఞానం. స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యత. అభ్యాసకులని జ్ఞానగ్రహీతలు కారు, జ్ఞాన నిర్మాతలుగా వర్ణించింది. అభ్యాసకులని జ్ఞానగ్రహీతలుగా కాకుండా జ్ఞాన నిర్మాతలుగా వర్ణించింది. పుస్తక జ్ఞానం కంటే అనుభవ జ్ఞానానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. అధ్యాయం 3 పాఠ్యాంశాలు, పాఠశాల దశలు, మూల్యాంకనం. భాష. బహుభాషావాదంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి. గణితం, అమూర్త ఆలోచనలు మరియు తార్కిక చింతన. సైన్స్లో భాగంగా పర్యావరణ సంరక్షణ, పని జీవితాన్ని ప్రోత్సహించడం. కళా విద్యలో భాగంగా 1 నుంచి 10వ తరగతి వరకు తప్పనిసరి అన్ని స్థాయిల్లో సమయం గంట లేదా గంటన్నర నిమిషాలు. కళా విద్య కోసం 1 నుంచి 10వ తరగతి వరకు గంట లేదా గంట నుంచి గంటన్నర వరకు సమయాన్ని కళా విద్య కోసం కేటాయించాలి. ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, బహుముఖమైన భావన. యోగా,
ప్రాథమిక స్థాయిలో అనియతంగా బోధించాలి. ఆసనాలు, ధ్యానం అనేది 6వ తరగతి నుంచి నియతంగా బోధించాలి. హయ్యర్ సెకండరీ స్థాయిలో ఆరోగ్య విద్య అనేది ఐచ్ఛికాంశంగా చేర్చాలి. శాంతి విద్య అనేది కూడా ఐచ్ఛికాంశంగా బోధించాలి. పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా పిలవాలి. ఇది పౌర సమాజంలో ప్రజలను ప్రశ్నించే, చర్చించే వారిలో ఉంచుతుంది. రోజువారీ డైరీలు నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయడానికి వీలుగా మరియు స్వీయ మూల్యాంకనాన్ని కూడా పెంపొందిస్తుంది. పుస్తకాలు చూసి రాసే పరీక్షా విధానాన్ని, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ పద్ధతిని ప్రవేశపెట్టాలి. భాషా ఉపాధ్యాయుడు విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించాలి. గణిత ఉపాధ్యాయుడు కంప్యూటర్ విద్య, పని అనుభవంను బోధించాలి. సోషల్ ఉపాధ్యాయుడు వ్యాయామ విద్య, శాంతి విద్యను బోధిస్తూ విద్యార్థినులను స్వతంత్రంగా, విమర్శనాత్మకంగా ఆలోచించేలా చేయాలి. సైన్స్ ఉపాధ్యాయుడు పర్యావరణ సంరక్షణ, కళలు, శ్రమ, ప్రయోజనం, ప్రయోగాలు నిర్వహించడంలో బాధ్యత వహించాలి. అధ్యాయం 4 పాఠశాల తరగతి గది వాతావరణం. భౌతిక వాతావరణం. సమర్థవంతమైన వాతావరణాన్ని పెంపొందించుకోవడం, పిల్లల భాగస్వామ్యం, క్రమశిక్షణ, తల్లిదండ్రులకు, సమాజానికి స్థానం కల్పిస్తూ ఉపాధ్యాయులకి స్వయం ప్రతిపత్తి మరియు వృత్తి స్వేచ్ఛ అనేది ఉండాలి. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30. స్వీయ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఉండాలి. యూనిఫామ్, సమయపాలన విషయంలో శిక్షించరాదు. వారానికి ఒక పీరియడ్ గ్రంథాలయం కోసం కేటాయించాలి. వేసవి సెలవుల్లో కూడా గ్రంథాలయాలు తెరిచి ఉండాలి. ఏ సబ్జెక్టుకు కూడా ఒకే పాఠ్యపుస్తకాన్ని నిర్ణయించరాదు. స్థానిక సెలవులను బ్లాక్ స్థాయిలో నిర్ణయించాలి. పాఠశాల పని వేళల్లో అభ్యసన కాలం 6 గంటలు తగ్గకుండా బాల్యారంభ కేంద్రాలు అంటే అంగన్వాడీలకి 3 గంటలు ఉండేలా జాగ్రత్త పడాలి. హోంవర్క్ సమయం ప్రాథమిక స్థాయికి వారానికి 2 గంటలు, ప్రాథమికోన్నత స్థాయికి రోజుకు 1 గంట, ఉన్నత హయ్యర్ సెకండరీ స్థాయికి రోజుకు 2 గంటలు. పీరియడ్ నిడివి వచ్చేసి 45 నిమిషాలు ఉండాలి. భాషకి, గణితానికి ప్రతిరోజు ఒక పీరియడ్ తప్పనిసరిగా కేటాయించాలి. సంవత్సరానికి పని దినాల సంఖ్య 200 రోజులు ఉండాలి. సంవత్సరానికి 20 రోజులు వృత్యంతర శిక్షణ కోసం కేటాయించాలి. ఓకే, నెక్స్ట్ అధ్యాయం 5 సంస్థాగత సంస్కరణలు. వికేంద్రీకృత పద్ధతిలో పాఠ్యపుస్తక రచన అనేది జరగాలి. ఉపాధ్యాయులకు విద్యార్థి అవసరాలు తీర్చేందుకు బహుళ పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచాలి. పరీక్షల నిర్వహణలో నోడల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఉమ్మడి పాఠశాల వ్యవస్థలు, కామన్ స్కూల్ సిస్టమ్ ఏర్పాటు కావాలి. పరీక్షల సంస్కరణ జరిగి గ్రేడ్లు అనేవి ప్రవేశపెట్టాలి. ఎన్సీఎఫ్ 2005లోని అదనపు విషయాలు పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా పేర్కొన్నది. అండ్ ప్రాథమిక విద్యకు సంసిద్ధత కొరకు పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలి. దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య కోసమై కామన్ సిలబస్, కామన్ పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 1-2 తరగతులకు మౌఖిక పరీక్షలు కానీ, లిఖితపూర్వక పరీక్షలు కానీ నిర్వహించరాదు. కంఠస్థం, బట్టి పద్ధతులను నిరుత్సాహపరచాలి. నిర్మాణాత్మక వాదాన్ని సమర్థిస్తూ అంతర్దృష్టి అభ్యసనంపై ఎన్సీఎఫ్ దృష్టి మరల్చింది. సమానత్వం, నాణ్యత, రాశి అంశాలు విద్యారంగంలో పొంతలలేని తికోనాలు అని చెప్పింది జేపీ నాయక్. బోధించడం అనేది ఒక మార్గమే కానీ అంతిమ లక్ష్యం కాదు అని చెప్పింది పెస్టాలజీ.